మహావీర చక్ర సంతోష్ బాబు ప్రాణత్యాగం యువతకు స్ఫూర్తి కావాలని ఆయన సతీమణి బిక్కుమల్ల సంతోషి తెలిపారు. గురువారం మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు 42వ జయంతి సందర్భంగా వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహావీర చక్ర సంతోష్ బాబు ప్రాణత్యాగం యువతకు స్ఫూర్తి కావాలని ఆయన సతీమణి బిక్కుమల్ల సంతోషి తెలిపారు. గురువారం మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు 42వ జయంతి సందర్భంగా వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ క్యాంపును ప్రారంభించారు. పేదలకు అన్నప్రసాదం నిర్వహించి మాట్లాడారు. కల్నల్ సంతోష్ బాబు స్ఫూర్తిని, ఆయన ఆశయాలను నెరవేర్చడానికి ముందుంటామని వాసవి క్లబ్స్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆయన ఆశయాలను మీరందరూ ఎప్పుడూ ఇలాగే గుర్తుంచుకొని ముందుకు తీసుకువెళ్తూ మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సూర్యాపేట జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు తోట శ్యాంప్రసాద్ మాట్లాడుతూ, కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొంది 5 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా రక్తదాన శిబిరంలో యువత ఎక్కువగా పాల్గొనడం అభినందనీయమన్నారు. వారి ఆశయ సాధనలో యువత ఆలోచన స్ఫూర్తిని పెంపొందించుకొని ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి యూత్ క్లబ్ రీజియన్ సెక్రటరీ యామ సంతోష్, యూత్ క్లబ్ అధ్యక్షులు వెంపటి రవితేజ, వాసవి క్లబ్ అధ్యక్షులు మంచాల శ్రీనివాస్, సింగిరికొండ రవీందర్, పబ్బతి వేణుమాధవ్, బిక్కుమల్ల కృష్ణ, పబ్బతి ప్రవీణ్ కుమార్, గుమ్మడవెల్లి శ్యామ్ సుందర్, మిర్యాల సుధాకర్, మైలవరపు సతీష్, చెల్లా లక్ష్మయ్య, తల్లాడ శ్రీనివాస్, గుండా శ్రీధర్, పివి లక్ష్మీనారాయణ, శ్రీరంగం రాము, రతన్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సారు ముఖం కనపడలేదు, పైకి ఇంకా వెనకపోతుంది అట్లా చూడు. భాషా జోహార్ కల్నల్ సంతోష్ బాబు గారికి, జోహార్ గారికి, జోహార్ కల్నల్ సంతోష్ బాబు గారికి, జోహార్లు 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 జోహార్లు. ఈరోజు మరి కల్నల్ సంతోష్ బాబు గారి 42వ జయంతి సందర్భంగా మనం పెద్ద ఎత్తున వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలను గుర్తు చేసుకుంటూ ముందుకు పోవాలనే ఒక సదుద్దేశంతో పెద్ద ఎత్తున మరి రక్తదాన శిబిరాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం భవిష్యత్తు తరాలకు అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా ఈ రక్తం ఇప్పుడు ఇచ్చిన దాతలు చూస్తే వాళ్ళందరూ కూడా యువత, వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేసుకుంటూ మరి ముందుగా రక్తం ఇచ్చిన దాతలకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. దేనికి ఇవన్నీ చేయడం అంటే కల్నల్ సంతోష్ బాబు గారు అమరవీరులు, వీరమరణం పొందారు. వారు యుద్ధంలో మరి అశ్వులు బాసిన సందర్భంగా 5 సంవత్సరాలు గడించినాయి. అయినా కానీ వారి ఆశయాలు వారు చూస్తుంటే కళ్ళ ముందులే కనపడుతున్నట్టున్నది. మరి ఆశయ సిద్ధి కోసం వారి ప్రేరణతో ముందుకు పోవాలని, ముఖ్యంగా యువత ఆలోచన విధానంలో మార్పు రావాలనే ఆలోచనతో రక్తదాన శిబిరాన్ని కానీ అన్నదాన కార్యక్రమం కానీ ఏదైనా జీవన శ్రమంతులో అందరూ కూడా యువత ముందుకు సాగాలనే ఆలోచనతో వారి యొక్క ఆలోచనను ముందుకు పోవాలనే ఆలోచనతో చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన పెద్దలు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారి ప్రేరణ అదేవిధంగా వికుమాళ్ళ సంతోష్ గారు, పెద్దలు రవీందర్ గారు, మిగతా వాసవి యూత్ క్లబ్ సభ్యులు,
అందరికీ కూడా పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈరోజు కల్నల్ సంతోష్ బాబు గారి మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు గారి 42వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పేసి అనుకున్నాము. ఆ ప్రకారంగానే వీళ్ళకి నేను కాల్ చేసి డిస్కస్ చేసినప్పుడు అందరూ కూడా ఒకటే కాల్ తోటి మేడం మీరు వచ్చేయండి అన్నీ అయిపోతాయని చెప్పి నాకు చాలా ప్రోత్సాహాన్ని, శక్తిని, ధైర్యాన్ని ఇచ్చారండి. ఆయన స్ఫూర్తిని, ఆయన ఆశయాన్ని నెరవేర్తించడానికి మేమందరం ఎప్పుడు ముందుంటామని చెప్తూ ఆ వాసవి కప్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, మిగతా అన్ని అసోసియేషన్స్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆయన ఆశయాల్ని మీరందరూ ఎప్పుడు ఇలాగే గుర్తుంచుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని, మంచి కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని చెప్పి కోరుతున్నాను. ధన్యవాదాలు. సుమారు 5 సంవత్సరాల క్రితం గాల్వాన్ లోయలో కదిలే సింహాన్ని ఎదుర్కోలేక చైనా ముష్కరులు దొంగచాటుగా దెబ్బతీసి అయినా సరే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయక విజయాన్ని భారతదేశానికి మనందరం ఇప్పుడు ఇంత మంచిగా చక్కగా మనం స్వాతంత్రంగా ఉన్నామంటే మన పరమ వీర చక్ర అయినటువంటి కల్నల్ సంతోష్ బాబు గారికి నివాళులు అర్పిస్తూ 42వ వారి యొక్క జయంతిని పురస్కరించుకొని వాసవి యూత్ క్లబ్ మరియు వాసవి క్లబ్ సూర్యాపేట తరఫున అన్నదాన శిబిరము మరియు రక్తదాన శిబిరం తీసుకున్న యువతకి ఇచ్చేది ఒకటే, మనము చెడు తిరుగులు తిరగకుండా వాట్సాప్లకి, ఫేస్బుక్లకి, ఇన్స్టాగ్రామ్లకి అలవాటు పడకుండా దేశ సేవకు చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. సూర్యాపేట కల్నల్ సంతోష్ కుమార్ బాబు గారు చనిపోయి 5 సంవత్సరాలైనా 5 సంవత్సరాలు గడిచినట్టుగా లేకుండా వారు చేసిన సేవను మనం ఎన్నటికీ మర్చిపోలేము. ఈరోజు ఇంత జనాభాలో కూడా మన సూర్యాపేటకి కల్నల్ సంతోష్ బాబు యొక్క క్యాడర్ ఎవరు కూడా ఎదగలేకపోయారు. అంటే వారు ఎంత ఎదిగారో మనకు అర్థమవుతుంది. వారు దేశ సేవ కోసం ప్రాణాలు అర్పించారు. మనం ఈ యొక్క రక్తదాన శిబిరం కానీ, అన్నదానం కానీ ఇవన్నీ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి మనం గుర్తుపెట్టుకుంటట్టు వారిని మనం అందరం గుర్తుపెట్టుకొని ఆ యొక్క స్టేజ్కి వెళ్తూ అందరూ కూడా వాసవి క్లబ్ కానీ ఆల్ క్లబ్స్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ రక్తదానం అనేది మామూలు దానం కాదండి. ఇది ఎక్కడ కూడా మనం డెవలప్ చేస్తానికి గాను, ఉత్పత్తి చేస్తానికి కూడా రాదు. మరి ఇచ్చేసిన ఈ రక్తదాన దాతలకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, మరి ఈ శిబిరానికి మరి సహాయ సహకారం అందిస్తున్న రెడ్ క్రాస్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మాకు ఈ సంస్థ ఆర్యవైశ్య కళ్యాణ మండపం పెద్దలు లీలా మహాదేవ్ గారు ఇచ్చిన సహకారంతో ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం, వారికి కూడా ఆ కమిటీ కూడా ప్రత్యేకంగా అభినందన